నీ సైకిల్ మీద వస్తాను రా. నాకు రావడానికి లేట్ అవుద్ది, నువ్వు వెళ్ళరా. అయితే నాకు లేట్ అవుద్ది. రేయ్ నేను ఇవాళ స్కూల్కి రావట్లేదురా. అయితే నేను రాను. రేయ్ నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోరా. అర్థమైందిరా, మిమ్మల్ని కోసం నన్ను పొమ్మంటావా? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు పక్కకి గంటేస్తావా? ఉండు, నీ పని మీ నాన్నతో చెప్తాను. ఎరా మా నాన్నతో చెప్తావా? నిన్ను వద్దు, చెప్పండి చెప్పండి బాబాయ్, మీ నాన్నతో చెప్పండి రా, మిమ్మల్ని బాబుతో చెప్తాను. రేయ్ ఎలా నిన్ను. ఏంటి విమలా, నీ సైకిల్ పంచర్ అయిందా? అరే నా సైకిల్ కూడా పంచర్ అయింది. మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, అందుకే ఒకేసారి పంచర్ అయ్యాయి. భలే చెప్తావే నువ్వు. రేపు ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా? ఓ తప్పకుండా. ఏటమ్మా తాపిగా నడిచేస్తాం ఏంటి? టైర్ పంచర్ అయింది నాన్న. అరే రే స్కూల్ కి లేట్ అయిపోతుంది కదమ్మా, నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు. ఆ సైకిల్ ఇటీ, నేను నాన్నక పంచర్ వేసి కొత్తాను. ఆ గొడుగు తీనే. అబ్బాయి ఏ ఊరు మీది? కోరుకోండి. ఎవరబ్బాయి ఏంటి? పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి. అవును, మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే నీ సైకిల్ పనిచేయింది ఏంటయ్యా? నాకేం తెలుసండి, పంచర్లు ఏమన్నా చెప్పవుతాయా? అదేం కాదులే కానీ ఇదిగా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డామంటే చెప్పి మరీ కొడతాను. ఏమనుకున్నామేమో. రే సీను, ఏ రాత్రం మిమ్మల్ని పెద్ద మనిషి అయిందంటరా, అందుకే స్కూల్కి రాలేదు. నువ్వేమో పొద్దు నుంచి పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నావు. ఏంటి ఇక్కడున్నావు? విష్ హ్యాపీ బిగ్ మ్యాన్ డే. అంటే అదే హ్యాపీ పెద్ద మనిషి అయిన రోజు. అయ్యో మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం మొహం చూడు, మొహం. క్రితం నెల 364 బుల్లెట్లు కొన్నాం సార్. ఎస్. మావయ్య గారు. ఎవరి బిచ్చగాళ్ళు? జై హింద్. ఇద్దరిలో ఒకరు మాత్రం మీ అల్లుడు గారు. మావయ్య గారు. ఏంటిది? ఎవరి బిచ్చగాడు? ఇతను బిచ్చగాడు కాదు మావయ్య గారు, నా ప్రాణాలు కాపాడిన దేవుడు. ఏం జరిగిందండి? బ్యాంకులో డబ్బులు డ్రా చేసి నేను తిరిగి వస్తుంటే 10 మంది రౌడీలు కత్తులతో నా మీద పడి ఈ విధంగా నన్ను కొట్టబోయారు. అంతే, ఎక్కడి నుంచో ఇతను వాళ్ళ మీదకి దూకి అంతే వాళ్ళని చితక బాధేసి నన్ను కాపాడాడు మామయ్య గారు. అలాగా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు? నేను పని పాట లేని నిరుద్యోగి, కాలక్షేపం కోసం బ్యాంకుల చుట్టూరు తిరుగుతున్నా. ఎవరైనా అపాయంలో ఉంటే వాళ్ళని కాపాడుతా. నువ్వు కాపాడింది మా అల్లుడు గారిని కాదు బాబు, మరి నా కూతురు మాంగళ్యాన్ని. అవునా? అటువంటి నీకు ఉద్యోగం లేకపోవడమా? అంచేత మీరు ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తారేమో, ఓ 100-200 పారిస్ పంపించేయండి. కాదలుడు గారు, ఇతను మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసుకుందాం. ఆ ఉద్యోగం నాది, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వేసుకుందాం మావయ్య గారు. ఓకే. ఆనందం. వాడికి ఒక కారు, అందులో ఒక అమ్మాయి ఉంటే చాలు. నెక్లెస్ రోడ్ కూడా గెస్ట్ హౌసే. ఏంటిది? టేక్ ఇట్ ఈజీ. ఈ ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి ఇచ్చే తీయనిది జీవితంలో ఫస్ట్ కిస్. డోంట్ మిస్ ద కిస్ డార్లింగ్. కార్లోనే పెట్టేస్తావా? ఏ వెనకాల తాజ్మహల్ సెట్ ఏమైనా వేయాలా? సాక్షి. సాక్ష్య, నా పేరు మ్యాక్సీ. మ్యాక్సీ. ఓ రాంగ్ నంబర్. ఆయన టీవీ అనక సీరియల్ ఉంటుంది, సినిమా అనక పైరసీ ఉంటుంది, ఇంగ్లీష్ అనక ఎస్ ఉంటుంది, లవ్ అనక కిస్ ఉంటుంది. ఇప్పుడు మనం లిప్స్ క్లోజ్ చేసి లవ్ ఓపెన్ చేద్దామా సాక్షి? ఓ సారీ మ్యాక్సీ. ఓపెన్ చేయడాలు క్లోజ్ చేయడాలు అన్ని ఎంగేజ్ తర్వాతే. మీ ఆడలకున్నదే ఈ అనుమానం.
యు వాంట్ సెక్యూరిటీ, ఐ గివ్ సేఫ్టీ. నా జాతకంలో మన్మధుడు మహా గొప్పగా ఉండాలని చెప్పి డిస్కో బాబా డైరెక్ట్ గా దేవుడితో డిస్కస్ చేసి ఇచ్చిన డైమండ్ రింగ్. ఏది నీ చెయ్యి? జారిపోతుందేమో. కానీ నేను జారిపోనుగా, ఏ సైజ్ కైనా సెట్ అయిపోతా. రాంగ్ టైంలో రింగ్ అవుతుంది. 1 minute, ఆ రింగ్ కట్ చేసి ఈ రింగ్ సెట్ చేస్తా. హలో రే శ్రీ, లేడీస్ వాయిస్. అపాయింట్మెంట్ అడగాల్సింది పోయి అరే తురే అంటున్నారు. ఆంటీ, నేను రా మమ్మీని. అమ్మా ఎక్కడున్నావు? కార్లో నీ గెస్ట్ హౌస్ వస్తున్నాను. గెస్ట్ హౌస్ కా? ముందా ఖరాబు. అమ్మా ముందా ఎర్రోడు ఫోన్ ఇవ్వు. ఎరా మన ఇద్దరం ఆడుకునేది ఏమంటారా? చన్నోర్మై, అమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? నేను ఆవిడ తీసుకురావడం అంటే ఆవిడ నన్ను తీసుకొస్తుంటానా? క్యాష్ తెమ్మని పంపించే స్మాష్ అయిపోతామో చూసుకో. ఏంటి నీ ఆడావిడ చూస్తుంటే మూమెంట్ మధ్యలో ఉన్నట్టుందా? ఏయ్, నేను చెప్పేది వినరా. నా కార్లో అమ్మాయిని అపోలో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను వచ్చి అమ్మని తీసుకెళ్ళాక ఈ అమ్మాయిని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో. ఓకే? ఆహా, నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం అమ్మాయినే త్యాగం చేస్తున్నావా? న్యూట్రి నాశ చాక్లెట్ ఏం కాదు. యథవ్యాష లేకుండా ఈ అమ్మాయిని జస్ట్ డ్రాప్ చేయి చాలు. ఒరే ఎర్రబాబు, నువ్వు పికప్ పలక కానీ సెటప్ పలక పనికిరావురా. ఆ కార్ వచ్చింది నీకోసం కాదురా, కార్ ఫిగర్ చూడు చూసుకో. ఏంటి చెప్పు తీసుకుంటాను కోటక బ్రహ్మచారులు మాకెందుకు ఫిగర్లు. అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్మున రావచ్చు కదా. ఒరే ఎర్రా ఇట్రా. నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాడుతున్నావా? అమ్మా నువ్వు వచ్చి కారెక్కు. ఇక్కడి నుంచి ఇక్కడ ఫోన్ లో మాడుకోవాలా? ఫస్ట్ స్టాప్ లో మ్యాక్స్ వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో. నేను పిలిస్తే వస్తుందా? ఎవరు పిలిచిన వస్తుంది. అది మ్యాక్సీయా టాక్సీయా? ఎక్కువ మాట్లాడుకో, వెళ్ళు. క్లూ, పైన బ్లూ ప్యాంట్ కింద బ్లూ షర్ట్. ఎంత కింద పైన పడితే మాత్రం పైన కింద మార్చేస్తున్నావు. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏంట్రా పైన కింద బ్లూ అంటున్నావు? మామ్, పైన స్కై బ్లూ కింద సీ బ్లూ మధ్య మన కార్ బ్లూ. నీ కళ్ళ జోడు కూడా బ్లూవే. థ్యాంక్ యూ. ఇటు చేసి పనులు కూడా బ్లూ. చెప్పు అమ్మా, నన్ను ఆశీర్వదించు. ఏంట్రా కొత్తగా? అది ఈ రోజు మదర్స్ డే మమ్మీ. అమ్మే దైవం. సంతోషించాం కానీ కార్ ముందు గెస్ట్ హౌస్ పోని. గెస్ట్ హౌస్ కిందకు ఇంటికే వెళ్దాం. నేను చెప్పినట్టు కార్ గెస్ట్ హౌస్ పోనిస్తావా లేకపోతే ఎర్రోడ్ కారే కలిపా? ఓకే, నేనే తీసుకెళ్తానులే. ఏం జరగలేదు జరుగుతుంది. హే కృష్ణ, మీ అందరికీ గుడ్ న్యూస్. రాజా గజపతిరావు గారు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళాకోళం ఉందేరా, హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? రేయ్, మళ్ళీ ఇలాంటి ఎదవ ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు ఎరగొడతాం. విరగొడతాను కాదు, విరగొట్టి పారేయండి. మీ ఓపిక లేకపోతే నేను మాజీ సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టుకు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడని నిలదీసి అడిగారు. సత్య చావైంది. బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులో గిరికెందుకండి బాబు. పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాడికి ఆ పార్టలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టలు తీస్తారని ఊహించుకోండి. చెప్పండి వెదలారా. సోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు బిళ్ళారి అద్దాలో, సోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన అమ్మా కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయి బాబు. పైసే ఇదిగో 5 రూపీస్. పెళ్లి చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడి. చచ్చినోడా. ఏడు పాపేసి 2 రోజులు యాక్ట్ చాలు గజపతిరావు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పని అదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా అదే పని చెయ్యి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి మీ ఆవిడ బతివాళ్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసి అర్థమైందా? ఏమయ్యా, మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోతకు వచ్చాం కదా, అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వీళ్ళు ఎక్కడండి. అమ్మో టైం లేదు, వీళ్ళు ఎక్కండి.